మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. విమెన్స్ జాబ్ చేయడం కాదు, వారే జాబ్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మహిళల్ని సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు ఓనర్స్ చేశామన్నారు. మహిళలంటే దేవతలని, వారిని అవమానించడం సమాజానికి మంచిది కాదని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. మరి మధ్యలోకి వెళ్ళి ఆడ 3 కోట్ల విలువతోటి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మహిళలందరూ సంతోషంగా పెట్టుకున్నారు. దాన్ని మేము అడిగినప్పుడు నెలకు 5 లక్షల రూపాయలు వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, 5 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. అది మీరు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసుకోవడం మూలంగా మనకి ఇన్కమ్ వస్తుంది. పెట్రోల్ బంకులో వాళ్ళు కూడా ఇప్పటివరకు 60 లక్షల దాకా సంపాదించారట, 30 లక్షలు ఖర్చు పోయినాయి. మిగతాది వాళ్ళ జీతాలు 20 లక్షల దాకా లాభం వచ్చింది నారాయణపేట. ఇవాళ మనం వచ్చిన తర్వాత 40% మహిళలకు మరి పాడి కేంద్రాలు ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లా సమైక్య 5 కోట్లు 4 కోట్లు ఈ పాడి ప్రొక్యూర్ ద్వారా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇట్లా మీకు ఏ రూపంలో లాభమై మీ చేతిలో ఉంటే అది కుటుంబం సంతోషంగా ఉంటుంది. అందరి కుటుంబాలు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో శాంతి ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, సంపద పెరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి కళ. అందుకనే చీరల విషయంలో మేము ఫస్ట్ యూనియన్ వాళ్ళకే అనుకున్నాం. సరే అంటే ఇది మన సంఘాల వాళ్ళు, దాన్ని కూడా కొంతమంది ఎందుకు వాళ్ళేనా నెగిటివ్ ఉమెన్ గ్రూప్లలోనే క్రియేట్ చేసి వేరే మహిళలకు కూడా ఇస్తాం. అందరినీ మహిళా సంఘాలతో చేరమంటున్నాము. మహిళా సంఘాలలో చేరడం మూలంగా మహిళలందరూ ఒక ఐక్యత ఉంటుంది, ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా చెప్పుకోవడానికి ఒంటరి మహిళ అనే బాధ లేకుండా ఒంటరి మహిళ ఇంట్లో ఉంటే